నెక్స్ట్ సిక్స్త్ యూసేజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కమాండ్స్. ఇన్స్ట్రక్షన్స్ తర్వాత కమాండ్స్ ఇవ్వడానికి. ఎలా అంటే కమ్ హియర్, గో దేర్, టేక్ బస్ నెంబర్ 6, డోంట్ ఎఫ్రైడ్ ఆఫ్ ద డార్క్, డోంట్ కమ్ టు మీ అగైన్ అండ్ అగైన్, సో డోంట్ మేక్ అ నాయిస్. ఈ విధంగా మనం కమాండ్స్ ఇవ్వడానికి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం. ప్రజెంట్లో పొజిషన్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఏదన్నా ఉంటే అప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని హ్యావ్ హ్యాస్ని యూజ్ చేసుకుంటూ చెప్తామన్నమాట. ఎలా అంటే ఐ హ్యావ్ ఏ నైస్ బైక్, నా దగ్గర ఒక మంచి బైక్ ఉంది. ఐ హ్యావ్ అ బ్రదర్ అంటే సిస్టర్, నాకు బ్రదరు ఒక సిస్టర్ ఉన్నారు అని చెప్పడానికి హ్యావ్ హ్యాస్తో చెప్తామన్నమాట. కామన్గా దీన్ని లేరు అని అంటే డూ డస్ని వాడుకుంటూ ఐ డోంట్ హ్యావ్, హీ డజంట్ హ్యావ్ అనేసి చెప్తా ఉంటాం. అంటే ఇక్కడ హ్యావ్ని వెర్బ్ లాగా, డూ డస్ని వాడతాం. హ్యావ్ హ్యాస్ని ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పొజిషన్స్లోనే కాదు, మనం ఆక్సిలరీ వెర్బ్ లాగా కూడా వాడతాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఆక్సిలరీ వెర్బ్ లాగా షీ హ్యాస్ కమ్, దే హ్యావ్ గాన్, దే హ్యావ్ టాక్డ్, ఈ విధంగా కూడా మనం హ్యావ్ హ్యాస్ని వాడతాం. కానీ ఇక్కడ మాత్రం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పొజిషన్స్ అంటే మనకు ఏదైనా మనం కలిగి ఉన్నాం అని చెప్పడానికి ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హౌస్, ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్, సో ఈ విధంగా చెప్పడానికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఈ పొజిషన్లో హ్యావ్ హ్యాస్ యూజ్ చేసుకుంటూ వాడతాం అనమాట. తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే ఎంఫాటిక్ యాక్షన్స్. ఎంఫాటిక్ యాక్షన్స్ అంటే ఏదైనా మనం గట్టిగా చెప్పేటువంటి మాటలు, గట్టిగా మనం నొక్కి చెప్పేటువంటి మాటల్ని ఎంఫాటిక్ యాక్షన్స్ అని అంటాం. ఎంఫసైజింగ్గా మాట్లాడినప్పుడు వాడేటువంటి వాళ్ళు. ఉదాహరణకి నీ డ్రెస్ నాకు ఇష్టం అని చెప్తారు. దాన్ని గట్టిగా చెప్పాలనుకోండి, నీ డ్రెస్ నాకు ఇష్టం ఎందుకు లేదు అంటే ఉండకపోవడం ఏంటి, నాకు ఇష్టం అని గట్టిగా చెప్పడానికి ఐ లైక్ యువర్ డ్రెస్. దీన్ని ఐ లైక్ యువర్ డ్రెస్ అనే చోట డూ పెట్టి ఐ డూ లైక్ యువర్ డ్రెస్. నీ డ్రెస్ ఇష్టం లేకపోవడం ఏంటి, ఇష్టమే అని చెప్పడానికి కానీ, లేకపోతే నీ డ్రెస్ నాకు ఇష్టం అని గట్టిగా చెప్పడానికి మనం ఈ ఎంఫాటిక్ యాక్షన్స్లో వాడతామన్నమాట. ఈరోజు నువ్వు చాలా స్మార్ట్గా కనపడుతున్నావు, యూ లుక్ వెరీ స్మార్ట్ టుడే అని చెప్తాం కదా. చెప్పినప్పుడు దీన్ని చాలా స్మార్ట్గా కనపడుతున్నావు గట్టిగా చెప్పాలి. నువ్వు చాలా స్మార్ట్గా కనపడుతున్నావు అని చెప్పాలి. స్మార్ట్ కనబడుతున్నావు అని చెప్పాలి. యూ డూ లుక్ వెరీ స్మార్ట్. సో ఈ విధంగా మన ఎంఫాటిక్ యాక్షన్ కోసం అంటే నొక్కి చెప్పేటువంటి మాటలు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే వాడతాం. చివరి యూసేజ్ ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ మీనింగ్తో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్తో, అంటే స్ట్రక్చర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది కానీ మీనింగ్ మాత్రం ప్రెజెంట్ కంటిన్యూస్లో వెళ్ళేటువంటి ఆ యాక్షన్స్ కోసం కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం. ఎలాగంటే ఐ సీ యువర్ ఫేస్ ఈజ్ డల్ అనేసి అంటాం. ఐ సీ యువర్ ఫేస్ ఈజ్ వెరీ డల్, నీ ఫేస్ నాకు చాలా డల్ కనబడుతుంది. ఇక్కడ ఐ సీ అన్నారు, ఐ ఆమ్ సీయింగ్ అనకూడదు. గమనించండి, ఐ ప్లస్ వెర్బ్ వాడారు సీయింగ్, సీన్, అంతేగాని ఐ ఆమ్ సీయింగ్ అనొద్దు. ఐ ఆమ్ సీయింగ్ యువర్ ఫేస్ ఈజ్ వెరీ డల్ అన్నాం అనుకోండి, ఐ ఆమ్ సీయింగ్ నాకు కనబడుతుందని కాదు, ఇక్కడ నేను కలుస్తున్నా అని అర్థం. ఐ ఆమ్ సీయింగ్ అంటే నేను కలుస్తున్నా ఎవరన్నా అని, ఐఎమ్ మీటింగ్ అని. సో ఇక్కడ ఐ సీ యువర్ ఫేస్ ఈజ్ వెరీ డల్, ఐ సీ నాకు కనబడుతుంది. ఇక్కడ నెక్స్ట్ దీన్ని చూడండి, అక్కడ చూడండి స్ట్రక్చర్ చూడండి మీరు. ఐ సీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఉంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్, ఐ సీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఉంది కానీ మీనింగ్ మాత్రం ప్రజెంట్ కంటిన్యూస్లో కనబడుతుంది, ఇప్పుడు జరిగేటువంటి పనిలాగా ఉంది. సో ఐ సీ యువర్ ఫేస్ ఈజ్ వెరీ డల్. ఐ రిమెంబర్ సీయింగ్ యూ సమ్వేర్, నిన్నెక్కడో చూసినట్టుంది అని అంటాం. ఇక్కడ ఐ రిమెంబర్ అని అంటాం కానీ ఐ ఆమ్ రిమెంబరింగ్ అని అన్నాం. ఐ ప్లస్ రిమెంబర్, అంతేగాని రిమెంబరింగ్ అని చెప్పాం. ఎందుకంటే ఐ ఆమ్ రిమెంబరింగ్ అనేటువంటి వర్డ్ ఉండదు ఇంగ్లీష్లో, ఐ రిమెంబర్ అనే వర్డే ఉంటుంది. దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తాం కానీ మీనింగ్ చూసుకోండి, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఐఎమ్ రిమెంబరింగ్ అని అనకుండా ఐ రిమెంబర్ అని అంటాం. అంటే నిన్నెక్కడో చూసినట్టు, సీయింగ్ యూ చూసినట్టు గుర్తొస్తుంది, ఐ రిమెంబర్ అని అంటాం. ఈ విధంగా మనం యాక్షన్ స్ట్రక్చర్ ఫామ్ ఏమో సింపుల్ ప్రజెంట్, మీనింగ్ ఫామ్ ఏమో కామన్గా ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటుంది. వీటిని మనం యాక్షన్స్ ఆఫ్ ద మైండ్ అని అంటాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇట్ స్మెల్స్ సంథింగ్ హియర్ అని అంటాం. అంటే ఇక్కడ ఏదో వాసన వస్తుందండి, ఇక్కడ ఏదో జాస్మిన్ వాసన వస్తుందని అంట. ఇక్కడ ఇట్ స్మెల్స్ జాస్మిన్ హియర్, జాస్మిన్ ఫ్లవర్ హియర్. ఇక్కడ ఏదో అంటే మనం దీన్ని ఐ ఆమ్ స్మెల్లింగ్ అనం. ఒకవేళ ఐ ఆమ్ స్మెల్లింగ్ అని అన్నాం అనుకోండి, నువ్వు స్మెల్ చేయడం అనమాట, నువ్వు స్మెల్ చూడడం, ఇలా చేతిలో పట్టుకొని ముక్కుతో గుంజితే ఐ ఆమ్ స్మెల్లింగ్ అని అర్థం. కానీ ఇక్కడ మనం ఐ ఆమ్ స్మెల్లింగ్ అనట్లే, ఐ స్మెల్ అంటే నాకు వాసన వస్తుంది, అది అవతల నుంచి నీకు నీ ముక్కులో వస్తున్నటువంటి ఒక వాసన, దాన్ని ఐ ఆమ్ స్మెల్లింగ్ అనకుండా ఐ స్మెల్ అని అంట. ఐ స్మెల్ అంటే నీకు వచ్చే వాసన, ఐ ఆమ్ స్మెల్లింగ్ అంటే నువ్వు చూసే వాసన. తేడా ఉంది చూడండి. ఐ స్మెల్ నీకు వచ్చే వాసన, ఐ ఆమ్ స్మెల్లింగ్ అంటే నువ్వు చూసే వాసన. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది. సీ లుక్ కూడా అలాంటివే. ఉదాహరణకి
లుక్ ఎట్ ద బోర్డ్ అని అంట, అంటే బోర్డు వైపు చూడు, అంటే ప్రయత్నించి చూడమంటున్నావు. లుక్ ఎట్ ద బోర్డ్, బోర్డు వైపు చూడు అంటే ప్రయత్నంతో చూసేది. సో వాట్ డూ యూ సీ, నీకేం కనబడుతుంది, ఇక్కడ ప్రయత్నం అవసరం లే, యూ సీ అన్నప్పుడు అంటే నీకు కనబడేది. సీ అంటే కనబడడం, లుక్ అంటే చూడడం. సో ఇక్కడ తేడా చూడండి. లుక్ ఎట్ ద స్కై, స్కై వైపు చూడు. వాట్ డూ యూ సీ, నీకేం కనబడుతుంది. ఇక్కడ వాట్ ఆర్ యూ సీయింగ్ అనట్లేదు మనం. ఓకే, గమనించండి దీన్ని. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ మీనింగ్ ఉంది. సో ఈ విధంగా మనం యాక్షన్స్ ఆఫ్ ద మైండ్ చెప్పడానికి కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్సే వాడతాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాంట్ యువర్ హెల్ప్ అనేసి అంటాం. ఐ వాంట్ యువర్ హెల్ప్, ఇక్కడ ఐ యామ్ వాంటింగ్ యువర్ హెల్ప్ అని అన్నాం. ఐ వాంట్ యువర్ హెల్ప్ అనే అంటాం. ఐ వాంట్ యువర్ హెల్ప్ అంటే ఏంటి, నాకు నీ సహాయం కావాలి, ఇప్పుడు నేను నీ సహాయం కోరుకుంటున్నా అంటే అది కంటిన్యూస్ లానే ఉంది ఆ మీనింగ్. కానీ స్ట్రక్చర్ చూడండి, ఐ వాంట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్, స్ట్రక్చర్ మాత్రం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఐ యామ్ వాంటింగ్ యువర్ హెల్ప్ అని అన్నాం. ఐ వాంట్ యువర్ హెల్ప్ అనేసి అంటాం. అదొకటే కాదు, ఐ లవ్ యూ అని అన్నప్పుడు ఐ యామ్ లవ్వింగ్ యూ అనే పదం మనం ఎక్కడా చూడం, ఎక్కడ వినబడదు కూడా. ఐ యామ్ లవ్వింగ్ యూ అన్నాం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడండి మీనింగ్ కంటిన్యూస్ లాగా ఉంది, కానీ స్ట్రక్చర్ మాత్రం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఐ ప్లస్ వెర్బ్ వన్లో ఉంది. సో ఈ విధంగా నాకు తెలిసి మీకు ఈ డౌట్ వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. కానీ దీన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు చాలా ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది, నేర్చుకోగలరు. సో ఇది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడేటువంటి మెథడ్స్ అనమాట, అప్లికేషన్స్.